కొంతమంది భయంతో ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళలేరు. ఆ భయం ఏం చేస్తదంటే వాళ్ళని ఆపేస్తది. కొన్నిసార్లు ఆ భయం ఏం చేస్తదంటే మన యొక్క కలల్ని రీచ్ అవ్వకుండా ఆ భయం ఆపేస్తుంది. ఆ భయం ఎలా ఉంటదయ్యా అంటే నిన్ను ముందుకెళ్ళనీయదు, వెనక్కెళ్ళనీయదు. ఉన్న ప్లేస్‌లో అలానే ఉంచుతది. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు కూడా భయం లేకుండా ధైర్యముగా నీవు గర్జించు సింహము వలె ఆయన యందు నీవున్నప్పుడు అనేక మందికి సాక్ష్యముగా మారుతావు. ఎందుకొస్తది ఈ భయం అంటే మొదట యూ విల్ గెట్ ఎ కన్‌ఫ్యూజన్. ఆ కన్‌ఫ్యూజన్ ఏమైతదంటే అయ్యో! ఏమైతదో ఎలా ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఇస్తాడు. ఫస్ట్ సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను బైక్కగా పెట్టేసి సిన్ చేయమని, పాపం చేయమని ఫోర్స్ చేయడండి. హి డిడ్ంట్ హావ్ ఎన్ అథారిటీ. బట్ హి విల్ గివ్ యూ ద కన్‌ఫ్యూజన్. అలాగే అవ్వకు కూడా కన్‌ఫ్యూజన్ ఇచ్చింది ఫస్ట్. నిజముగా దేవుడు చెప్పాడా ఈ పండ్లు తినమని? గాడ్ రియల్లీ సెడ్ ఇట్? అంటే ఆ కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏమైతదంటే వి విల్ గో ఇంటు ద సిన్. ఆ పాపం మనల్ని ఏం చేస్తదంటే ఇట్ విల్ లీడ్ ఇంటు ద డెత్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఎవరైనా నేను వెంటనే మానేయచ్చులే అనుకుంటాం కానీ దాని నుంచి బయటికి రావాలి. ఏమైద్దిలే ఒక్కసారే కదా ఈ బ్లూ ఫిల్మ్స్ చూస్తే ఏమైద్దిలే. వాట్ విల్ హ్యాపెన్? ఐ విల్ వాట్ విల్ హ్యాపెన్? I will stop it when I got married. But when you think that when the confusion came into your life will go into the death. అందుకనే ఈవెన్ ఈ బ్లూ ఫిల్మ్స్ కూడా పార్న్ అడిక్ట్స్ కూడా ఎలా ఉంటారంటే దే విల్ హ్యావ్ ఎ టెంప్టేషన్. అందరినీ ఈవెన్ ద క్రిస్టియన్ బిలీవర్స్, సమ్ ఆఫ్ క్రిస్టియన్ బిలీవర్స్, ద ఫెయిత్ ఫౌండేషన్ బిలీవర్స్ ఆల్సో అక్కడే పడిపోతున్నారు. ఒక చిన్న కన్ఫ్యూజన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, జీవితాన్ని చిన్నగా దానివల్ల కుటుంబం ఏమైందంటే ఆ యొక్క భార్య భర్తల సంబంధం ఎప్పుడైతే దాన్ని చూస్తూ ఉంటావో యూ హ్యావ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్. అంటే ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి, ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి, అంటే ఆ మల్టిపుల్ రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ అంటే యూ ఆర్ రెడీ టు సఫర్. సో గాడ్ విల్ నెవర్ ఏమవుతుందంటే నీకు సొంతంగా ఎందుకు చిత్తమిచ్చాడా అంటే హి వాంట్స్ టు గెట్ ద రియల్ ఆఫ్ ఇట్. అందుకని తప్పిపోయిన కుమారుడిని చూసినప్పుడు, ప్రాడిగల్ సన్నిని మనం చూసినప్పుడు ఏమైతే అంటే ఆ జీవితాన్ని చూసినప్పుడు దేవుడు నీవుగా రమ్మంటాడు. ఆ వాసన వస్తూ ఉంది. ఆ హృదయం తండ్రి హృదయం ఎలా ఉంటుందంటే ఆ వాసన వస్తూ ఉంది. బట్టలు మురికిగా ఉన్నాయి, చండాలపుగా ఉన్నాడు, దీన స్థితిలో ఉన్నాడు, పూర్తి స్థితిలో ఉన్నాడు. కానీ పరిగెత్తుకుని వెళ్ళి కౌగించు. అటువంటి హృదయం అండి అటువంటి తండ్రిని మనము బాధపెడుతున్నామా? బాధపెడుతున్నట్లయితే అడుగు దేవుడు అడుగు, స్ట్రెంగ్త్ ఇవ్వమని, బలాన్ని ఇవ్వమని అడుగు. ఈ ష్యూర్లీ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఏ విధంగా అయితే తను క్లీన్ చేసి కొత్త వస్త్రాన్ని ఇచ్చి కడిగి, అంటే జస్ట్ కేర్ ఫర్ యూ, జస్ట్ నీడ్ యూ. అందుకనే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కాచి నన్ను రక్షించి బలపరిచి ఆయన రాజ్యంలో వారసులు కమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని నీవు తిరస్కరిస్తున్నావా? లేదా భయము కలిగి నాకేమైతే ఏమవుతుంది, టెన్షన్, కన్ఫ్యూజన్ అన్నీ leads all roads lead to the destruction like this. So be careful of what you do. He will guide you and give you the strength and shower His grace to shine upon you and give you the shalom. Shalom, praise.